అపోస్తల కార్యము 22వ అధ్యాయము 3 నుండి. నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయులు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని ఇందుగూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడు చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన దేవా, మీ ఘననామకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఉన్నాం. అలాగే మా జీవితాల్లో ఇంకా నువ్వు మా పట్ల చూపిస్తున్న కృపకు ప్రభువా మేము సాక్షులుగా ఉండి ఆ సాక్ష్యాలను పంచుకున్నాం. ప్రభువా, ఆ సాక్ష్యాల ద్వారా మీ నామను మహిమపరిచిన్నాం. ఈ సమయంలో మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి ప్రభువా మీరు మా మధ్యలో మేము నమ్ముచున్నాం. ప్రభువా, కనుక అల్పుడను అయోగ్యుడను ప్రభువా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ ప్రభువా మీరు ఏ రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. చాలా సంతోషం. మరి చక్కగా సాక్ష్యాలు మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేళ్ళందరినీ కూడా మీరు తెలియజేశారు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం చేస్తున్న ప్రతిసారి కూడా మరి సాతాను ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు. సో వాడిపోయినవాడు చేస్తున్నాడు. అయినా సరే మనం ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం. దానికి కారణం దేవుని యొక్క కృప. సో నీతిమంతుడికి వచ్చు ఆపదలు అనేకము, అయినా సరే ఒకటి అన్నిట్లో నుంచి, కొన్నిట్లో నుంచి కాదు, అన్నిట్లో నుంచి ఆయన మనలో తప్పించు. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి అది శోధన శ్రమ వచ్చిన ప్రతిసారి కూడా దేవుని యొక్క కృప ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం విశ్వాసం ఇంకా బలంగా పాతుకుపోతూ ఉంటాం. అందుకే ప్రవక్త అంటాడు, గాలి వాన వచ్చినప్పుడు చెట్లు అటు ఇటు ఊగుతూ ఉంటాయంట. ఊగుతున్నప్పుడు ప్రవక్త అంటాడు అది ఇంకా బలపడేందుకు ఆ గాలి ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. ఎందుకంటే అలా ఊగినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి, ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి మట్టి లూజ్ అయిపోయి ఆ వేళ్ళంట ఇంకా కిందకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్. సో కాబట్టి ఆ గాలి వాన ఏం చేస్తుందంటే ఆ చెట్టు ఇంకా లోతుగా వెళ్ళి ఇంకా స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితాల్లో వచ్చేటువంటి శోధనలు, శ్రమలు ఇవన్నీ కూడా మనం కూడా విశ్వాసంలో అలా పాదుకుపోవడానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. కాబట్టి మనం వచ్చినప్పుడు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అలాగే ఈ సోదరుల మనకి ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తూ ఉంటామో, వాక్యాన్ని అనగా దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి మనం ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో సాతానుడు ఆటోమేటిక్గా ఈ శోధనలు, శ్రమలు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనం వెళ్ళే మార్గం కరెక్టేనా, ఆమేన్. సో మనం కరెక్ట్ తప్పు చేస్తున్నామేమో, లేదంటే మనం సరిగా నడుస్తున్నామా లేదా అని ఒక డౌట్ తీసుకొస్తుంటాడు. ఆమేన్. సో ఎందుకంటే మరి దేవుని మాట ప్రకారం చేస్తే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియ సోదరులారా, దేవుడు మనల్ని వెనకాల నుండి నడిపిస్తున్నాడు అని చెప్పి అనడానికి శోధనలు, శ్రమలు అంటే దేవుడు మన తోడు లేడు అంటానికి మనకు వచ్చే శోధనలో రుజువు కాదండి. ఆమేన్. ఎందుకనంటే మనం బైబిల్లో చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తుంది ఎవరు? దేవుడే. వాళ్ళు నడిపిస్తుంది ఎవరు? దేవుడే. సో దేవుని యొక్క చిత్త ప్రకారమే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. దేవుడు ఏ ప్రవక్తను అయితే పంపించాడో ఆ ప్రవక్త యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నారు. అంటే దేవుని చిత్తంలోనే ఉన్నారు కదా. కానీ వాళ్ళు దేవుని ప్రకారం, దేవుని మాట చొప్పున నడిచి ఎక్కడికి వచ్చారంటే అడవిలోకి వెళ్ళారు. ఆమేన్. దేవుని మాట చొప్పున నడుస్తూ ఎక్కడికి వెళ్ళారంటే నీళ్లు లేని ప్రాంతానికి వెళ్ళారంట. దేవుని మాట చొప్పున నడుస్తూ ఎక్కడికి వెళ్ళారంటే ఆహారం లేని ప్రాంతానికి వెళ్ళారంట. ఆమేన్. దేవుడు నడిపించడం ఏంది, నీళ్ళు లేకపోవటం ఏంది?
దేవుడు చెప్పిన ప్రకారం నడవటం ఏంది, ఆహారం లేకపోవటం ఏంది? అవే. సో కాబట్టి ఆహారం అంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి అంటే అర్థం వెంటనే మనం ఏమనుకుంటాం అంటే మనం దేవుని చిత్త ప్రకారం లేవేమో అన్న ఆలోచన వస్తుంది. కాదు కాదు, అది రుజువు కాదు. మరి దేవుని చిత్త ప్రకారం చేయకపోయినా సరే కష్టాలు వస్తాయి కదా. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం లేము అయినా సరే కష్టాలు వస్తాయి కదా. మరి ఎలా తెలుసుకోవాలి? ఇది దేవుడి చిత్తం వల్ల వచ్చిన కష్టమా, దేవుని చిత్తానికి వ్యతిరేకం చేయడం వల్ల వచ్చిన కష్టమా? ఆమె ఇది పెద్ద ప్రశ్న. అవునా? దేవుని చిత్తానుసారంగా చేసినా కష్టాలు వస్తాయి, దేవుని చిత్తానికి వ్యతిరేకం చేసినా కష్టాలు వస్తాయి. మరి ఎట్లా తెలుసుకునేది ఇది దేవుని చిత్తం ప్రకారం నడుస్తున్నావా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పంటే దానికి మన ప్రవక్త అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. అదేంటంటే ఒకే ఒక గుర్తుంది. అదేంటి అంటే నీ జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా, నీవు బైబిల్ ప్రకారం నడుస్తున్నావా లేదా. సో ఒక కష్టం వచ్చిందంటే మనం వెంటనే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నా జీవితం, నా ఆలోచన, నేను చేస్తున్న పని. నువ్వు ఒక పని మొదలుపెట్టావు, కష్టం వచ్చింది. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, వెంటనే ఒక నష్టం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చెక్ చేసుకోవాలి? ఇది దేవుని చిత్తమా కాదా ఎలా తెలుసుకోవాలి అని అంటే అది దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదో చెక్ చేసుకోవాలి అంతే. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యానికి సరిపోయింది, దేవుని మాట ప్రకారం వెళ్తున్నా కానీ కష్టం వచ్చింది. దాని అర్థం మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు కాదు, కానీ అది అనుమతిస్తున్నాడు దేవుడు మన జీవితాన్ని. ఆమేన్. కాబట్టి దాని ద్వారా అలాగ వాక్యం ప్రకారం చేసినా కూడా మనకి కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా దాని నుంచి దేవుడు బయటపడేస్తాడు. ఎందుకంటే నీతిమంతులకు వచ్చు ఆపదలు అనేకములు. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనము మరి దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ సేవ జరిగిస్తూ ఉన్నాం, దేవుడు చెప్పినట్టుగా మరి సువార్త కూడికలు పెడతా ఉన్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు స్త్రీలు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాతానుడు శోధనలు తీసుకొస్తాడు, దేవుడు కూడా వాటిని అనుమతిస్తాడు. ఆమేన్. దేవుడు కూడా అనుమతిస్తాడు. మనం అనుకుంటాం, మన ఆలోచన ఏంటంటే దేవుని మాట ప్రకారం చేస్తాము, ఒక కష్టం కూడా రాకూడదు, మనకొక్క కష్టం కూడా రాకూడదు మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందనంటే నీతిమంతుడు వచ్చు ఆపదలు అనేకము. నీతి అసలు ఆపదలే రావట్లేదు, దేవుడు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్తున్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ మనం దాని నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకెళ్దాం. సో ఇవన్నీ కూడా ఏమంటారంటే తాటాకు చప్పుళ్ళు అన్నమాట ఇవన్నీ. ఓకే, అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటికి లోబడాల్సిన అవసరం లేదు. ఇంకా ధైర్యంగా యేసుక్రీస్తు వాక్యం ప్రకారం నేను జీవిస్తున్నాను సాతానా, సో వచ్చి చూడు నువ్వు. సో నువ్వు బెడ్ మీద పడేసావు, ఓకే, నేను ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నాడు చూడు అని చెప్పాలి. ఆమేన్. నా కాలు ఎరగొట్టావు చూడు, నేను ఏ విధంగా దేవుడిని స్తుతిస్తాను కాలు ఇరిగినా కూడా అని చెప్పి రా కూర్చో నా దగ్గర అని చెప్పి మనం చెప్పగలిగే స్థితిలో మనం రావాలి. హల్లెలూయా. కాబట్టి మంచి సాక్ష్యాలని మీరు పంచుకున్నారు. మరి దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంకా మన మధ్యలో పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. సో మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాలను చేసే దేవుడే అన్నాడు. అలాగే రోగాలు లేదంటే ఏదైనా వ్యాధులు మనకు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది ఏంటి అంటే మనం కేవలం నమ్మవలసి ఉన్నది అంతే. ఆమేన్. ఎందుకు అని అంటే దేవుడు ఆల్రెడీ మన రోగాలకి, మనకు వచ్చేటువంటి బాధలకి, వీటన్నిటికీ కూడా ఆయన వెల చెల్లించేశాడు. ఓకే, సో మనం ఏం చెప్పాలి అని అంటే వాడికి, సాతానికి యాక్చువల్గా దాని అర్థం ఏంటి అని అంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన దెబ్బలు పొందాడు, అలాగే ప్రాణం పెట్టాడు ఆయన. సో రక్తం కార్చాడు. రక్తం కార్చడం వల్ల, ప్రాణం పెట్టడం వల్ల మన పాపాలను ఆయన తీసేసాడు. ఆమేన్. అలాగే పాపం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఇంకోటి ఉంది. అదేంటి అని అంటే రోగం. ఓకే, సో ఈ రోగానికి కూడా ఆ కల్వరి శిలువలో మందు కనిపెట్టాడంట ఆయన. ఆ రోగానికి కూడా కల్వరి శిలువలో దేవుడు జవాబు ఇచ్చేసాడు. ఏంటి అని అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఆమేన్. సో ఆల్రెడీ దేవుడు మనకి స్వస్థత ఇచ్చేశాడు. అనగా స్వస్థత మందే, ఆరోగ్యం మందే. ఆమేన్. కానీ
నీవు ఆ ఆరోగ్యాన్ని పొందుకోవడం కోసము నువ్వు పోరాటం చేయాలి. ఆమేన్. ఆ స్వస్థతను పొందుకోవడం కోసం మనం పోరాటము చేయాలి. మనం చేయవలసింది కేవలం పోరాటమే. ఆమేన్. కానీ అంతిమ విజయం మాత్రము మనదే. హల్లెలూయా. సో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు దేవుడు ఏమనంటే, మీకు ఆ కనాను దేశాన్ని ఇచ్చేశారు, కాకపోతే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వెళ్ళి తీసుకోండి అన్నాడు. ఏమన్నాడు? నేను ఇచ్చేసా, మీరు వెళ్ళి తీసుకోండి అన్నాడు. తీసుకోండి అన్నప్పుడు అక్కడ ఎవరు లేకపోతే వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడు దేవుడేమో నీకు ఇచ్చేసా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు పోతే అక్కడ జనాలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతారు. అంతేనా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచో వచ్చారు, అక్కడ ఉన్నది ఎవరు? కనాను ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇది మాది, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి మీది మాది, మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేయండి అని అంటున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి నెక్స్ట్? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే, మేము ఐగుప్తు దేశం నుంచి వస్తున్నాం. అరే ఐగుప్తు దేశం నుంచి వస్తుంది నువ్వు. ఆమేన్. ఎక్కడి నుంచో వస్తుంది నువ్వు, మేము ఎప్పటి నుంచో ఎక్కడ ఉంటున్నాం. నువ్వు వచ్చి ఇది మాది, మాకు ఇచ్చారు, నువ్వు వెళ్ళిపోండి అంటే ఎలా? అది ఎక్కడ పోతాం మేము అడుగుతారు కదా. ఓకే, ఇప్పుడు మనకు కూడా ఏదో ఆలోచన వస్తుంది, కరెక్టే కదా. ఆమేన్. వాడు ఎప్పటి నుంచో ఉంటున్నాడు కదా. సో ఎప్పటి నుంచో ఉంటున్నప్పుడు అది మనం ఎట్ట అవుతుంది? దేవుడు చెప్పాడు. ఏమంటారు వాళ్ళు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినా సరే ఎట్ట అవుతుంది అది అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆమేన్. సో ప్లీజ్ సోదర సోదరా, ఇక్కడే మనకు ఒక అవగాహన అనేది మనకు రావాలి. ఓకే, ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ భూమి ఎవరిది? కనానీయులదే, వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. కానీ మీరు వెనక్కి వెళితే అసలు ఈ భూమి అంతా ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. భూమి అంతా ఎవరిది? దేవుడిది. సో ఇప్పుడు దానికి అసలైన ఓనర్ ఎవరు? దేవుడే. ఆమేన్. సో ఇప్పుడు ఆ ఓనర్ ఎవరికి ఇస్తే వాళ్ళదే అది. అంతేనా? సో ఇప్పుడు ఆ ఓనర్ ఏమంటాడంటే, అసలైన ఓనరు ఈ కనాను ప్రాంతం అంతా కూడా నేను ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చాను, మీరు పోండి అంటాడు ఆయన. హల్లెలూయా. సో పోయింది అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దేవుడు ఆయన మనం పంపిస్తుంది ఎవరు? దేవుడు. మాకు ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే అసలైన ఓనరు, అసలైన రాజు ఆయన. సో ఆయన చెప్పాడు కాబట్టి మీరు వెళ్ళిపోవాల్సిందే అబ్బాయి, మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఫైట్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఆ విశ్వాసంతో వెళ్ళి ఫైట్ చేయాలి. ఎందుకనంటే ఈ భూమిని మాకు ఇచ్చింది ఎవరంటే దేవుడు. దేవుడు ఎవరంటే సర్వశక్తివంతుడు. దేవుడు ఎవరంటే సర్వోన్నతుడు. దేవుడు ఎవరంటే సర్వాధికారి. ఆమేన్. ఆయన కేవలం మోహమాత్రే దేవుడు కాదు, కనాను ప్రజలారా మీకు కూడా దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పిన మాట మేము వింటున్నాం, మీరే ఎదుర్కొంటే ఎదురు తిరుగుతున్నారు మాకు. ఇది వాళ్ళు ఆలోచన చేస్తున్న విధానం. ఆమేన్. సో ఆ ఆలోచన ఎవరు చేశారంటే కాలేబు యెహోషువ చేశారు. కాలేబు యెహోషువ ఏమన్నారు? 10 మంది ఏమన్నారంటే మనం స్వతంత్రించుకోలేం, వాళ్ళకి ఫైట్ చేయలేము, మనం గెలవలేము అని అన్నారు. కానీ యెహోషువ కాలేబులు ఏమన్నారంటే, వాళ్ళు ఎంత ఉన్నత దేవులైనా కానీ, వాళ్ళు ఎంత ఎత్తుండనే, ఎంతలా ఉండనే, దేవుడు మనకు అది ఇచ్చాడు కాబట్టి మనం గెలుస్తాం అన్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళు గ్రహించారు ఏమిటంటే అసలైన ఓనర్ ఎవరు? దేవుడు. కనాను దేశం వాళ్ళు కాదు, కనానీయులు కాదు ఓనరు. అసలైన ఓనర్ ఎవరు? దేవుడు. హల్లెలూయా. సో ఇది ఎలా ఉందంటే, మీకు గవర్నమెంట్ వచ్చి అమ్మా ఇదిగో పలానా చోట ఒక 3 సెంట్లు మీకు ఇచ్చామని చెప్పి మనకు చెప్పింది అనుకోండి. ఓకే, పోలీసులకు అడుగు ఉన్నాడు. ఆమేన్. ఉంటే ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? ఇది నాదే, ఎప్పుడు నుంచో ఉన్నాను నేను అని చెప్పి అంటాడు. అన్నప్పుడు కాదు రాజు నాకు ఇచ్చారని చెప్పి మనం ఒక పత్రం చూపిస్తాం. చూపించినప్పుడు ఇప్పుడు అది గవర్నమెంట్ ఇచ్చినట్టుగా మన దగ్గర పత్రం ఉంది. ఇప్పుడు వాళ్ళు లేచి పోవాల్సిందేనా, పోకూడదా? వాళ్ళు పోవాల్సిందే. ఎందుకని మనకి ఇచ్చింది ఎవరో? గవర్నమెంట్. ఆమేన్. ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటున్నప్పటికీ మనకి అధికారం ఇచ్చింది ఎవరంటే గవర్నమెంట్ ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు లేచిపోవాల్సిందే. అలాగే కనాను ప్రజలు కూడా ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నప్పటికీ ఆ ప్రాంతాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి ఇప్పుడు వాళ్ళు లేచి వెళ్ళిపోవాల్సిందే.
ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు కలువరి శిలువలో ఏం చేశాడంటే, నిజానికి ఆ ఏదైనా తోటలో ఏం జరిగింది? ఆదిలో అవ్వ ఆదాముల్ని మోసపూరితంగా పడేయడం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, యాక్చువల్గా భూమి మీద అధికారం ఎవరిది? దేవుడిదైతే దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆమేన్. సో ఆదాముకి ఇచ్చినప్పుడు ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే ఆదామును ఓడించాడు. సో ఓడించినప్పుడు ఆటోమేటిక్ అధికారం ఎవరికి వస్తుంది? సాతానుకి వస్తుంది. ఆమేన్. సో కాబట్టి వాడు అప్పటి నుంచి దీని మీద వెళ్తా ఉన్నాడు. అంటే ఆదాముకు పుట్టే పిల్లలందరి మీద కూడా వాడు వెళ్తా ఉన్నాడు. వాళ్ళని మరణం చచ్చిపోయేలా చేస్తున్నాడు, వాళ్ళ పాపం చేసేలా చేస్తున్నాడు. ఆమేన్. వాళ్ళ మీద అధికారం పెత్తనం ఎలా ఇస్తున్నాడు, వాళ్ళకి రోగాల మీద పెడుతున్నాడు. ఆమేన్. వాడు ఏం చేయకుండా చేస్తున్నాడు. ఎందుకు అంటే మన పితరుడు రాజుగా ఉండేవాడు, వేరే వాడు వచ్చి ఆ రాజును ఓడగొట్టాడు కాబట్టి ఇప్పుడు ఆయన సంబంధించిన రాజ్యం అంతా కూడా వాడిదే. సో కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వచ్చే సమయాన్ని కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వచ్చి ఏం చేశాడంటే ఆ సాతాను కొట్టాడు. హల్లెలూయా. కలువరి శిలువలో ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు సాతాను ఓడగొట్టాడు ఆయన. ఒకప్పుడు సాతాను ఆదాము ఓడగొడితే 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యేసుప్రభువు ఏం చేశాడంటే ఆ సాతాను ఓడగొట్టాడు. ఆమేన్. ఎలా ఓడగొట్టాడు అంటే ఆయన మరణించి ఓడించాడు. హల్లెలూయా. సో ఆయన మరణించడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా, ఇదిగో నువ్వు నా కుమారుని నువ్వు ఓడించావు కాబట్టి ఇక నేను దానికి వెల చెల్లిస్తున్నా. నువ్వు మరణం తీసుకొచ్చావు, నీకు ఆయుధాలు ఏంటి? మరణం. నీకు ఆయుధం ఏంటి? పాపం. ఆమేన్. సాతాను యొక్క ఆయుధాలు అవే కదా. సో వాటిని జయిస్తే ఆటోమేటిక్గా ఎవరు విజయం? యేసుప్రభుది. ఇప్పుడు యేసుప్రభు సాతాను యొక్క బలం ఏదైతే ఉందో మరణం, దాన్ని జయించాడు. హల్లెలూయా. సో సాతాను యొక్క బలము పాపమైనది, ఆ పాపాన్ని కూడా ఆయన జయించాడు. సో ఇప్పుడు ఆదాముని సాతాను జయించినప్పుడు ఆదాముకి సంబంధించిన సమస్తం కూడా ఈ భూమి కావచ్చు, ఓకే, ఆదాము తర్వాత వచ్చినటువంటి కుమారులందరూ కూడా సాతానికి బానిసలు అయిపోయారు. అవునా? ఇప్పుడు 2000 సంవత్సరాల కింద యేసుప్రభు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ సాతాను ఓడగొట్టాడు ఆయన. ఆమేన్. సో సాతాను ఓడగొట్టినప్పుడు ఇప్పుడు మరలా యేసుక్రీస్తు ఏమంటాడంటే మీరందరూ కూడా నన్ను నమ్మండి, నేను సాతాన్ని ఓడగొట్టాను, మరణాన్ని తీసేశాను, పాపముకున్న బలాన్ని నేను తీసేశాను, కాబట్టి మీరు నన్ను నమ్మండి, వాటి మీద నేను ఇప్పుడు విజయాన్ని ఇస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు మన 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 తండ్రి, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని తండ్రిగా భావిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఇప్పుడు వాళ్ళకి యేసుప్రభువు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన సాధించిన విజయాన్ని కట్టబెడతాడు. ఆమేన్. సో ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, యేసుక్రీస్తుని నమ్ముతారో, ఇప్పుడు సాతాను మీద వాళ్ళు అధికారం చెలాయిస్తారు. ఒకప్పుడు సాతాను వాళ్ళ మీద అధికారం చెలాయిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు సాతాను జయించాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు సంబంధులు అందరూ కూడా ఇప్పుడు సాతాను మీద అధికారం కలిగి ఉన్నారు. అందుకోసం యేసుప్రభువు అన్నాడు, ఇదిగో దెయ్యాలను వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఇచ్చాను, రోగాల మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. సో దానికి కారణం ఏంటంటే సాతాను యేసుక్రీస్తు జయించాడు. ఆమేన్. జయించినా కూడా ఓకే, యేసుక్రీస్తు కలువరి శిలువలో ఏం చేశాడంటే రోగాన్ని కూడా తీసేశాడు. ఆమేన్. సో రోగానికి సంబంధించిన వెల ఏదైతే ఉందో అంతా కూడా చెల్లించేశాడు. ఇప్పుడు ఆరోగ్యం ఎవరిదంటే నీది, ఆరోగ్యం మనది. ఆమేన్. సో ఇప్పుడు ఈ ఆరోగ్యం మనదైతే ఇప్పుడు సాతాను ఏం చేస్తా ఉన్నాడు? వాడు ఎప్పుడు నుంచో ఉంటున్నాడు మన లోపల, ఇప్పుడు నుంచి మనం పెత్తనం చేస్తున్నాడు. వాడు అదే అలవాటు చెప్పి ఇప్పుడు నుంచి మనం పెత్తనం చేయాలని వస్తున్నాడు అనమాట. ఆ క్రమంలో ఇప్పుడు మనకు రోగం తీసుకొస్తున్నాడు. రోగం తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మరి ఆరోగ్యం ఎవరు ఇచ్చాడు? దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు ఆరోగ్యం. ఓకే, దేవుడు ఆల్రెడీ నీ రోగం మీద విజయాన్ని ఇచ్చాడు. మనం ఏం చెప్పాలంటే సాతానికి, ఒరే సాతానా, కలువరి శిలువలో యేసుప్రభువు ఆల్రెడీ నిన్ను ఓడించాడు, ఆయన నాకు తండ్రి అన్నాడు కాబట్టి నాకు ఆ విజయాన్ని ఇచ్చాడు, కాబట్టి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి ఈ ఆరోగ్యము నాది, కాబట్టి నా శరీరంలోంచి నువ్వు వెళ్ళిపో, యేసుక్రీస్తు నామములో నా శరీరంలోంచి వెళ్ళిపో అని చెప్పి అంటే వాడు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. ఒకవేళ వెళ్ళిపోలేదనుకో ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. హల్లెలూయా. ప్రభుత్వం 3 సెంట్లు ఫ్లాట్ ఇచ్చింది, వాడు ఎవడో ఉన్నాడు ఆల్రెడీ అక్కడ. ఓకే, మనం చూపించాం, హక్కుపత్రం చూపించాం దేశంపై, ఇదిగో టైటిల్ డీడ్ గవర్నమెంట్ ఇచ్చింది మాకు, లే ఖాళీ చేయి అన్నాం.
ఏందో ఖాళీ చేసేది, మేము 100 మంది ఉన్నామని చెప్పి వాడు సపోర్ట్ తీసుకువస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనం పోయి పోలీసుకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వస్తాడు. అలా పోలీసు వచ్చి వాడి సంగతి వస్తాడు. అంతేనా జరిగేది? అలాగే ఒకవేళ మన లోపల రోగంలాగా వాడు తెస్టేసుకుని ఉన్నా, దెయ్యాలన్నీ కూడా రోగరూపాలు తెస్టేసుకుని ఉన్నా మన శరీరంలో, మనం చెప్పినా వెనకపోయినా సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడికి మొరపెట్టాలి. హల్లెలూయా. దేవుడికి మొరపెట్టినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ పంపిస్తాడు. పరిశుద్ధాత్మని పోలీసు వచ్చి ఇప్పుడు ఆ సాతాన్ని ఖాళీ చేస్తాడు. వాడు వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. సో ఇదంతా కూడా జరగాలంటే ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు జయించాడని, యేసుక్రీస్తు కల్వరి శిలువలో సాతాను ఓడించాడని, ఆయన మనకి విజయాన్ని ఇచ్చాడని, ఆయన మనకి స్వస్థతను ఇచ్చాడని మనం నమ్మాలా. కనాను చేశాడు, దేవుడు ఇచ్చేశాడు, మీ దగ్గర తీసుకున్నారని పోయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? నమ్మాలి ఫస్ట్ దాన్ని. హల్లెలూయా. ఆ నమ్మకం లేకపోతే ఏందిరా వాళ్ళు చూడకపోతే ఎంత ఎత్తున్నారు, ఏం చూస్తున్నా ఇచ్చేసే పోటీ అంటున్నాడు. ఏంది మనం యుద్ధం చేసి గెలిచేదేనా అసలు? మనం తీసుకోగలమా వాళ్ళ దగ్గర నుంచి దాన్ని అని చెప్పి 10 మంది అనుకుంటున్నారు. ఆమేన్. కానీ మిగిలిన ఇద్దరు నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. దేవుడు ఇచ్చాడంటే అది మందే. హల్లెలూయా. సో దేవుడు ఒక్కసారి మనకి ఇచ్చాడని చెప్పంటే ఇంకా దేవుడు దానికి చెప్పాలి, ఎదురు చెప్పడానికి లేదు. ఇంకా ఈ భూభాగం నీది పోయి తీసుకోరంటే మందే తీసుకోవడం పోయి ఇంకొకటి అట్లా చెప్పడానికి లేదు అని చెప్పి నమ్మారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోగలిగారు. ఈ నమ్మను ఎవరైతే 10 మంది వాళ్ళందరూ చచ్చిపోయారు అరణ్యంలో. కానీ ఆ కనాను వేసి లోపలికి వెళ్ళి యుద్ధం చేసి ఎవరు దాన్ని స్వాతంత్రం చేసుకున్నారు? యెహోషువ, కాలేబు. హల్లెలూయా. యెహోషువ అన్నాడు తెలుసా, ఆ యుద్ధానికి పోయినప్పుడు కనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో 40 సంవత్సరాల క్రితం నాకు ఎలాంటి స్ట్రెంగ్త్ అయితే ఉందో, ఎలాంటి శక్తి అయితే ఉందో, ఇప్పుడు కూడా అదే శక్తి ఉంది నాకు. ఆమేన్. అలాగే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అడుగు పెట్టి ప్రతి చోట ఎందుకు ఇస్తానని చెప్పి అన్నాడు. కాబట్టి యెహోషువ నాకు ఆ కొండ, ఆమేన్, ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు కదా ఉన్నత దేవుళ్ళు, అది నాకు ఇవ్వు, నేను ప్రయత్నం చేస్తా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల వయసులో? 80 సంవత్సరాల వయసులో. ఎవరికి? కాలేబుకి. కాలేబు ఎన్ని సంవత్సరాల వయసులో యుద్ధం చేశాడు తెలుసా? 80 సంవత్సరాల వయసులో యుద్ధం చేశాడు. 80 సంవత్సరాల వయసులో ఏమంటున్నాడు తెలుసా? 40 సంవత్సరాల క్రితం నాకు ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో ఇప్పుడు నాకు 80, ఇప్పుడు కూడా అదే స్ట్రెంగ్త్ ఉంది నాకు. ఈ 40 సంవత్సరాలు ఏమయ్యాడు? అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరైతే నమ్మలేదు చచ్చిపోయేంత వరకు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. యుద్ధం చేయాల. యుద్ధం చేసే అవకాశం ఎప్పుడు వచ్చింది? 40 సంవత్సరాల వయసులో వచ్చింది. అంటే 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే 80 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో చేసే యుద్ధం ఇప్పుడు 80 ఏళ్ళలో చేస్తున్నప్పటికీ విశ్వాసం మాత్రం తగ్గలేదు. హల్లెలూయా. ఏమన్నాడు? నా స్ట్రెంగ్త్ అలాగే ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు ఆ భూభాగాన్ని, ఆ కొండను దేవుడు నాకు వాగ్దానం చేశాడు. యెహోషువ ఆ కొండను నాకు ఇవ్వమని చెప్పు, పోయి యుద్ధం చేయని చెప్పు, నాకు నేను పోయి యుద్ధం చేస్తా. ఆమేన్. ఆ విధంగా వెళ్ళాడు, యుద్ధం చేసి వాళ్ళని ఉన్నత దేవుడు వాళ్ళు ఫైట్ చేసిన ఎట్లాంటి వాళ్ళతోటి చాలా ఆజానుభవులు వాళ్ళతో ఫైట్ చేసాడు ఆయన. ఆ తెగ పేరు ఏదో మర్చిపోయాను నేను. ఓకే, వాళ్ళతో ఫైట్ చేసి నెఫీలులా నెఫీలు. సో వాళ్ళకి యుద్ధం చేసి ఆయన వాళ్ళని గెలిచాడు. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే విశ్వాసము. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అది నాదే. అలాగే ఈరోజు మన రోగం తగ్గాలి అంటే మనకు కూడా కావాల్సింది విశ్వాసమైనది. ఆరోగ్యం నాకు ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం నాది, దాన్ని ఎవడు కూడా తీసుకోవడానికి లేదు. సాతానికి ఎంత మాత్రం కూడా అధికారమో లేదు అని చెప్పి సాతానికి మనం పదే పదే చెబుతూ ఉండాలి. ఒరే అబ్బాయి, నీకు టైం తీసుకోబాకు, ఆమేన్, యేసుక్రీస్తు నామములో నీకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఈ నొప్పి నువ్వు కలిగిస్తున్నావు, నొప్పిని తీసుకుని వెళ్ళిపో. ఇది నాది కాదు, ఇది నాది కాదు, నీదే నొప్పి, ఆరోగ్యం మాత్రం నాది. ఆమేన్. సో కాబట్టి నా టెరిటరీ, నా యొక్క స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, ఈ శరీరం మీద నీకు ఎలాంటి అధికారమో లేదు అని చెప్పి యేసుక్రీస్తు వాడిని గద్దించినప్పుడు విశ్వాసంతో, ఆ విశ్వాసం ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తామో వాడికి భయం వస్తుంటుంది, వణుకొస్తుంటాం. ఆమేన్. విశ్వాసం లేకుండా ఊరక ఏమంటారు దాన్ని, ఒడదూపులు ఊపామనుకో వాడికి తెలిసిపోద్ది ఆటోమేటిక్, వీడికి విశ్వాసం లేదు ఊరక మాట్లాడుతున్నాడు అది.
కానీ ఎప్పుడైతే మనకి ఆ బలమైన విశ్వాసం వస్తుందో, ఆ విశ్వాసంతో మనం ఒక అవగాహనతో ఎప్పుడైతే సాతానుతో మాట్లాడతామో వాడు ఖచ్చితంగా దాన్ని రికగ్నైజ్ చేస్తాడు, గుర్తిస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు రోగం తగ్గాలి అని అంటే ఖచ్చితంగా విశ్వాసం అనేది అవసరం. అసలు యేసు ఏం చేశాడు మనకి గ్రహింపు ఉండాలా. ఆమేన్. సో దేవుని యొక్క ప్రవక్త ఇవన్నీ చెప్పాడు ఆయన. అసలు రోగాన్ని ఎలా తగ్గించుకోవాలి, సో విశ్వాసం అంటే స్వస్థత పొందుకోవాలంటే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఆ విశ్వాసాన్ని ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా ప్రవక్త తెలియజేశాడు. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళి దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని కూడా స్వతంత్రించుకోవటమే. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు అటువంటి కార్యాలు మన మధ్యలో చేస్తా ఉన్నాడు. దేవుని చిత్తం అయితే నాకు ఒక ఆలోచన ఉంది. అది ఏంటంటే స్వస్థతకి సంబంధించినటువంటి వర్తమానాలన్నీ కూడా ఒకసారి ఒక సిరీస్ లాగా బోధించాల. ఒక కూటం పెట్టి, స్వస్థత కూడికలను కూటం పెట్టి ఒక వారం రోజులు సాయంత్రాలే, ఓన్లీ సాయంకాలాలే. ఆమేన్. సో దేవుని చిత్తం అయితే అది మనం చేద్దాం. ఎందుకంటే ఆ ప్రవక్త దాన్ని ట్రై చేశాడు. ప్రవక్త ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఆయన ఏమంటాడంటే నాకు ఒక రోజు 2 రోజులు మీటింగ్లు సరిపోవు, నాకు ఒక 4 రోజులు మీటింగ్ కావాలి, ఒక పెద్ద టెంట్ వేయాలి, పెద్ద టెంట్ వేసి ప్రజలందరూ కూడా గ్యాదర్ చేయాలి, గ్యాదర్ చేసి ఈ 4 రోజులు కూడా నేనేం చేస్తానంటే బోధిస్తాను అంటాడు ప్రవక్త. దేని గురించి బోధించాడు అని అంటే వాక్య విశ్వాసం గురించి బోధిస్తాడంట. సో అసలు రోగం అంటే ఏంది, ఓకే, యేసు ప్రభు కలువరిలో ఏం చేశాడు, సో ఆ విశ్వాసం ఎలా పట్టుకోవాలి, రోగాన్ని ఎలా జయించాలి, ఇవన్నీ కూడా బైబిల్ నుంచి నేను బోధ చేయాలి. ఫస్ట్ బోధ చేసినప్పుడు వాళ్ళకి విశ్వాసం వస్తుంది, వాళ్ళకి స్వస్థత పొందే విశ్వాసం వస్తుంది. అప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. సో ఆ విధంగా నేను చేయాలనుకుంటున్నానని చెప్పి ప్రవక్త చెప్పాడు. సో కాబట్టి అదే సూత్రాన్ని మనం కూడా పాటిద్దాం అన్న ఆలోచన ఒకటి ఉంది. ఓకే, సో మనకు 4 రోజులు కాదు కానీ ఒక వారం రోజులు లేదంటే 3-4 రోజులు మనం ఎండాకాలంలో కోటల్లాగా బహిరంగ కోటలు పెట్టి ఓన్లీ సాయంకాలాలే. ఓకే, సో వాక్యం చెప్పి అంటే స్వస్థత ఎలా పొందుకోవాలి, విశ్వాసం ఎలా పట్టుకోవాలి, సో వర్తమానాలు మనకు ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు. అన్నీ కూడా మనం చెప్పినప్పుడు ప్రజలకి విశ్వాసం వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా స్వస్థతలు జరుగుతాయి. సో తద్వారా ఆ స్వస్థత ద్వారా అనేక మంది దేవునిలోకి వస్తారని, దేవుడిని అంగీకరిస్తారన్న ఆలోచన ఒకటి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. ఓకే, దేవుని చిత్తం అయితే ఆ విధంగా మనం కోటలు పెడదాం. ఓకే, రైట్. సో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశాన్ని నేను తీసుకుని వచ్చాను. మరి టైం 9 అయిపోయింది. సో అది చెప్పాల్సిన అవసరం లేదు, ఇక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే, తర్వాత మనం ప్రభుత్వ ఊర్లోకి వెళ్దాం. పౌలు గారి గురించి నేను మాట్లాడాలనుకున్నాను యాక్చువల్గా ఈరోజు. ఓకే, సో అది స్టార్ట్ చేస్తే చాలా పెద్ద సబ్జెక్టు. సో మరి ఎప్పుడైనా దేవుని చేతం అయితే నెక్స్ట్ వీక్ అని ఎప్పుడైనా చెప్తాను. ఓకే, సో చిన్న కోర్స్ చదివి నేను మరి ప్రభుత్వంలోకి వెళ్దాం. ఓకే, సమయం అయిపోయింది కాబట్టి. ఓకే, రైట్. సో ప్రవక్త కోట చదువుతాను. ఏ టోటల్ డెలివరెన్స్, పరిపూర్ణ విడుదల అనే వర్తమానం 59వ సంవత్సరం 7వ నెల 12వ తారీఖు బోధించాడు ఆయన. అందులో ఆయన ఏం చెప్తున్నాడు అంటే 26వ వచనంలో, I want this tabernacle now that you are on your feet. I want to keep pressing towards the mark of the high calling. ఈ సంఘానికి నేనేం చెప్తున్నానంటే, మీరందరూ కూడా నిలబడి ఉన్నారు, మీరు ఉన్నతమైనటువంటి పిలుపు కోసము, ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసము మీరు ముందుకు సాగిపోండి అని చెప్తున్నాడు ఆయన. మ్యాన్, వాట్ ఎవర్ యు డూ, మీరు ఏం చేసినప్పటికీ క్లింగ్ టుగెదర్, మీరు ఒక్కటిగా ఉండండి. Be as clannish as you can be, but always with an arm out అని అన్నాడు. మీరు ఒక్క కుటుంబ సభ్యులుగా, ఎంతగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండగలిగితే అంతగా మీరు కుటుంబ సభ్యులుగా ఉండండి. క్లానిష్ అంటే ఒక తెగకి చెందిన వాళ్ళు, లేదంటే ఒక కుటుంబానికి చెందిన ప్రజల్లాగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఉండాలంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఒక కుటుంబంలో వాళ్ళకి ఏదైనా జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం. ఓకే, సో వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మనం ఏ విధంగా సహాయం చేస్తాం. ఆ విధంగా ఈ సంఘం అంతా కూడా ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి అని చెప్పి ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇంకోటి ఒకటి రావచ్చు, ప్రవక్త
మనందరం ఒకటే కుటుంబం అంటే ఇంకెవరు బయట వాళ్ళు రానియకూడదా, వేరే సంఘాలతో సహవాసం చేయకూడదా అని అంటే కాదు. ప్రవక్త అంటున్నాడు, బట్ ఆల్వేస్ విత్ అన్ ఆర్మ్ అవుట్, ఎల్లప్పుడూ కూడా మనందరం కూడా ఒక కుటుంబంగా ఉంటూనే ఒక చెయ్యిని ఎల్లప్పుడూ కూడా బయట వాళ్ళ కోసం స్థాపించాల. ఐ మీన్ టు రీచ్ అండ్ గెట్ సమ్వన్ ఎల్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్, వేరే వాళ్ళని లోపలికి తీసుకురావడం కోసం ఒకవైపేమో చెయ్యి స్థాపించాలి, ఇంకోవైపేమో నీ సహోదరుడు, ఈ సంఘంలో సహోదరుడిని నువ్వు ఒక కుటుంబ సభ్యుల్లాగా మనందరూ కూడా కలిసి ముందుకు సాగాలని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. బట్ ఇన్ దిస్ ఫెయిత్ that we are now preaching and earnestly contending for, don't you move 1 inch from it. కానీ మీరు ఈ విధంగా ఉంటూనే ఇప్పుడు ఏదైతే మన సంఘంలో బోధించబడతా ఉందో, ఈ వర్తమానము, ఈ విశ్వాసం ఏదైతే బోధించబడతా ఉందో, ఆ బోధ నుంచి ఒక్క అంగుళం కూడా మీరు పక్కకు పోవద్దు. ఆమేన్. అనగా ప్రవక్త ఉండండి, ఈ వర్తమానంతో మీరు నిలిచి ఉండండి, ఈ వర్తమానం నుంచి కొంచెం కూడా మీరు పక్కకి వెళ్ళొద్దు, ఈ వర్తమానంతో మీరు నిలిచి ఉండండి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఫర్ ఇఫ్ యూ బిలీవ్ మీ టు బి హిస్ సర్వెంట్, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. ఎందుకు వర్తమానంతోనే నిలిచి ఉండాలి, ఎందుకు ఈ సంఘంలో బోధించబడుతున్నటువంటి విశ్వాసంతో నిలిచి ఉండాలి, ఒక అంగుళం కూడా పక్కకు పోకూడదు అంటే ప్రవక్త అంటాడు, నేను ఆయన సేవకుడిని మీరు నమ్మితే, ఆమేన్, మీరు దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్, ఇది దేవుడి కార్యక్రమం అయినది. ఆమేన్. ఇది దేవుని ప్రణాళిక అయినది. ఈ వర్తమానం అనేది దేవుని ప్రణాళిక అయినది, ఈ విశ్వాసం అనేది దేవుని ప్రణాళిక అయినది, ఈ బోధ అనేది దేవుని ప్రణాళిక అయినది. కాబట్టి మీరు ఒక్క అంగుళం కూడా దాని నుంచి పక్కకి వెళ్ళొద్దు. ఇట్ విల్ నెవర్ బీ ఇన్ ద మెజారిటీ. ఇది ఎల్లప్పుడూ అంటే ఈ వర్తమానాన్ని నమ్మేవాళ్ళు ఎప్పుడు అధిక సంఖ్యాకులు ఉండరు, ఎక్కువ మంది దీన్ని నమ్మరు. ఇట్ ఆల్వేస్ బీ ఇన్ ద మైనారిటీ. ఎల్లప్పుడూ కూడా అల్పసంఖ్యాకులే, తక్కువ మంది దీన్ని నమ్ముతారు. అప్పుడు మనకు ఆటోమేటిక్ డౌట్ వస్తుంది, మనం చెప్పే బోధ ఎక్కువ మంది నమ్మట్లేదు కాబట్టి ఇది దేవుడికి సంబంధించింది కాదేమో, దేవుని ప్రోగ్రాం కాదేమో అని మీరు అధైర్యపడొద్దు. ఎందుకంటే ఈ బోధని ఎక్కువ మంది నమ్మరు, తక్కువ మందే నమ్ముతారు. ఆల్వేస్ హ్యాస్ అండ్ ఆల్వేస్ విల్ బి. తక్కువ మందే నమ్ముతారు, అంతకుముందు తక్కువ మంది నమ్మారు, ఇప్పుడు తక్కువ మంది నమ్ముతున్నారు, ఇక ముందు కూడా తక్కువ మంది నమ్ముతారు. ఆమేన్. ఎందుకు అంటే బట్ రిమెంబర్ ఇట్ ఈస్ రిటన్. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఈ విధంగా రాయబడింది ఏమిటంటే, ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్, చిన్న మంద భయపడవద్దు. ఆమేన్. ఏమని రాయబడిందంట, చిన్న మంద భయపడవద్దు. ఇట్ ఈస్ యువర్ ఫాదర్స్ గుడ్ విల్ టు గివ్ టు యూ ద కింగ్డమ్. ఇది మీ యొక్క తండ్రి చిత్తమై ఉన్నది. ఆమేన్. ఏమిటంట చిత్తం? దేవుని రాజ్యం మీకు ఇవ్వటం దేవుని చిత్తమైనది. ఆమేన్. సో చిన్న మందే, మీరు చిన్న గుంపే, ఎల్లప్పుడూ చిన్నదే ఉంటుంది అది. ఆమేన్. ఈ వర్తమానాన్ని నమ్మేవాళ్ళు, ఈ విశ్వాసాన్ని నమ్మేవాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ తక్కువ మందికే రాజ్యం ఇవ్వాలన్నది దేవుని యొక్క చిత్తమైనది అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానం అనేది బైబిల్ నుంచి వచ్చింది కాబట్టి దాని ప్రకారం చూస్తే మన ఈ వర్తమానం నమ్మేవాళ్ళు ఎల్లప్పుడూ కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మీరు ఇది దేవుని చిత్తం కాదు అనుకోవద్దు, దాన్ని బట్టి ఇది దేవుని చిత్తం అని అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరా, మనందరం కూడా ఆ విధంగా ఐక్యంగా ఒక కుటుంబంలాగా మనము ఉండాలి. మనం వివిధ రకాల ఇంటి పేరుతో మనం పిలవబడవచ్చు, మనం వేరు వేరు చోట్ల నుంచి పెరిగి రావచ్చు, వేరు వేరు పొలాల్లో పుట్టొచ్చు, వేరు వేరు మతాల్లో పుట్టొచ్చు. కానీ ఒక్కసారి కనుక మనం క్రీస్తులోకి వచ్చి ఈ వర్తమానాన్ని అంగీకరించామా, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏక కుటుంబమే ఉన్నారు, ఒక్క కుటుంబమే ఉన్నారు, ఒక్క రక్తం కిందే ఉన్నాం మనం అంతా కూడా. ఆ రక్తము యేసుక్రీస్తు రక్తమే. హల్లెలూయా. సో కాబట్టి మనందరం కూడా సహోదరులమై ఉన్నాము, మనందరూ కూడా ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళమై ఉన్నాము. ఆ విధంగా మనం ఐక్యత కలిగి ఉండాలని ప్రవక్త తన సంఘాన్ని చెప్తా ఉన్నాడు. అంటే మన సంఘాన్ని కూడా చెబుతున్నాడు. హల్లెలూయా. కేవలం ఆ బోధ ఆయన సంఘానికి ఒక్కటే కాదు కదా, అదే అది మన సంఘానికి కూడా బోధిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఐక్యతగా ఉందాం, ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకుందాం, ఒకళ్ళ కష్ట సుఖాలలో పాల్గొంపులు పొందుదాం. ఆ విధంగా ఐక్యంగా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం నిలిచి ఉందాం, ముందుకు వెళదాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా
దీవించును గాక. ఆమేన్.